హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నెట్లింక్ 4 పోర్ట్ ఈపాన్ ఓఎల్టీని అయితే కాన్ఫిగరేషన్ చేద్దాము. దానికోసం ముందుగా మనము బ్రౌజర్ని ఓపెన్ చేసి నెట్లింక్ యొక్క ఓఎల్టీ డిఫాల్ట్ ఐపీని అయితే ఎంటర్ చేద్దాము. ఐపీ వచ్చేసి 192.168.8.100 అయితే ఉంటుంది. కొట్టేస్తే మనకి డిఫాల్ట్ లాగిన్ పేజ్ అయితే వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. యూజర్ నేమ్ అని పాస్వర్డ్ అది ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇది కొత్త ఓఎల్టీ కాబట్టి దీంట్లో ఏ పాన్స్ కానీ ఏ కానీ అప్లో లేవు. సో కొత్త ఓఎల్టీ ఇలా ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇనీషియల్గా మనం చేయాల్సింది ఏంటంటే మనము డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాని అయితే మనం చేంజెస్ చేద్దాం. దానికోసం మనము సిస్టమ్ కాన్ఫిగరేషన్ ట్యాబ్లోకి వచ్చి దీంట్లో యూజర్ మేనేజ్మెంట్ అని చూసారా, యూజర్ మేనేజ్మెంట్ దగ్గరకు వచ్చి ఇక్కడ యూజర్ నేమ్, యూజర్ రోల్, ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం డిఫాల్ట్గా మనం ఏదైతే వచ్చిందో దాన్ని అయితే మనం చేంజెస్ చేసి కొత్త పాస్వర్డ్ అయితే అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో నేను ఒక పాస్వర్డ్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో నేను ఒక పాస్వర్డ్ అయితే అప్డేట్ చేశాను. ఇది పాస్వర్డ్ కొట్టిన తర్వాత జస్ట్ ఇక్కడికి వచ్చేసి ఎడిట్ కొట్టేస్తే పాస్వర్డ్ అయితే సేవ్ అయిపోతుంది. కార్నర్లోకి వచ్చేసి సేవ్ అని క్లిక్ చేస్తే పాస్వర్డ్ అయితే సేవ్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అనమాట. దీని తర్వాత మనము ఓఎల్టీ కాన్ఫిగరేషన్లోకి అయితే రావాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు ఏదైనా నెట్వర్క్ నేమ్ ఈ ఓఎల్టీకి ఏ ప్లేస్లో పెడుతున్నారో అంటే మీరు సపోజ్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఓఎల్టీ పెడుతున్నారు అనుకోండి. సపోజ్ ఇది ఒక విజయవాడ ఏరియా అనుకోండి. ఇక్కడ సిస్టమ్ నేమ్ దగ్గర మీ సర్వీస్ ఏరియా పెట్టుకోవచ్చు, లేదా మీ నెట్వర్క్ నేమ్ / అని విజయవాడ అని పెట్టుకోవచ్చు. నేను దీన్ని విజయవాడ దగ్గర ఒక ఏరియాలో ఇస్తున్నాను కాబట్టి ఆల్ఫా టెలికామ్ విజయవాడ ఇలా పెట్టేసుకున్నారనుకోండి. మనకి ఏమవుతుందంటే ఇన్ కేసు ఎప్పుడన్నా మనం ఓఎల్టీని ఓపెన్ చేసినప్పుడు ఓకే ఇది ఈ ఏరియాలో ఉన్న ఓఎల్టీ అనేది మనం ఈజీగా అయితే ఐడెంటిఫై చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టి కార్నర్లోకి వచ్చి సేవ్ అయితే క్లిక్ చేయండి. ఓకే, నేమ్ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో ఓఎల్టీ కాన్ఫిగరేషన్ అయితే క్లిక్ చేయండి. ఎప్పుడైనా సరే కొత్త ఓఎల్టీలో జస్ట్ VLAN 1 అనేది అన్టాగ్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు మనం VLANs క్రియేట్ చేసుకొని మనకు కావాల్సినట్లుగా మనం VLANs అయితే వాడుకోవచ్చు. దానికోసం మనము సేమ్ VLAN మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ మనము మల్టిపుల్ VLANs కన్నా క్రియేట్ చేయాలంటే ఇక్కడ పైన మోడ్ ఉంది చూసారా, మోడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసి రేంజ్ అనేది పెట్టుకొని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే క్లిక్ చేయాలనుకున్నారో అక్కడ నుంచి ఎక్కడికైతే VLANs ఇవ్వచ్చు. సపోజ్ నేను ఒక 25 నుంచి 55 వరకు అయితే VLAN క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి. జస్ట్ 25 to 55 అని పెట్టేసి యాడ్ చేయగానే చూడండి 25 నుంచి 55 వరకు అయితే VLANs అయితే యాడ్ అయిపోయాయి అనమాట. సో ఇలా అయితే VLANsని యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఈ VLANsని డిలీట్ చేయాలన్నా కానీ ఎక్కడి నుంచి డిలీట్ చేయాలంటే అక్కడ నుంచి చేయొచ్చు. 25 నుంచి 55 డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇలా VLAN యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇక్కడ నుంచి అయితే మనం డిలీట్ చేయొచ్చు. ఇలా కాకుండా మనం సింగిల్ VLAN కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సింగిల్ VLAN క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ మోడ్ సింగిల్ పెట్టుకోండి. సపోజ్ 120 ఇవ్వాలనుకోండి, 120 VLAN 120 అని కొట్టేసి యాడ్ కొడితే సింగిల్ VLAN అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మల్టిపుల్ చేయాలంటే రేంజ్ అని పెట్టుకోవాలి. సింగిల్ ఇవ్వాలనుకుంటే సింగిల్ అని పెట్టుకొని చేయొచ్చు. సింగిల్ VLAన్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ నుంచి అయినా డిలీట్ చేయొచ్చు, లేదా VLAN ఐడి ఇప్పుడు సపోజ్ 120 ఉంది కదా, 120ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టారనుకోండి ఇక్కడ నుంచి అయినా డిలీట్ అవుతుంది. 10 VLANs అయితే మనం చేద్దాము. నేను పైన రేంజ్ అని పెట్టాను. 120 నుంచి 130 వరకు అయితే VLANs అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ కొట్టాను. సో ఇప్పుడు చూడండి నాకు 120 నుంచి 130కి అయితే VLANs అయితే యాడ్ అయిపోయాయి. సో VLANs యాడ్ అయిపోయిన తర్వాత అప్లింక్ పోర్ట్ని అయితే మనం అసైన్ చేయాల్సి వస్తుంది. అప్లింక్ పోర్ట్ని అసైన్ చేసేటప్పుడు మనము ఏదైతే మన ఇంటర్నెట్ సిగ్నల్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఇస్తున్నాం అనేది మ్యాండేటరీ అవుతుంది అనమాట. అప్లింక్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, GE1, GE2, GE3, GE4 ఇవన్నీ అప్లింక్ పోర్ట్స్ అనమాట. ఓకే, వీటిలో మీరు 4 వచ్చేసి SFE మాడ్యూల్ పెట్టుకునే ఉంటాయి, మిగతా 4 వచ్చేసి ఈథర్నెట్ పోర్ట్స్ పెట్టుకునే ఉంటాయి. కొన్ని ఓఎల్టీలు ఏమవుతుందంటే ఎక్కువ ప్రయారిటీగా 2 SFEలు ఉంటాయి, మిగతా ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మీరు GE1లో పెట్టుకుంటే GE1, GE2 అంటే మీరు దేంట్లో అయితే పెట్టుకుంటున్నారో ఆ పోర్ట్ అయితే మనం ట్యాగ్ చేయాల్సి ఉంటుంది VLANలో. ఓకే,
ఈ అప్లింక్ పోర్ట్స్ని కూడా మనము రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనం కాన్ఫిగరేషన్ ట్యాబ్లోకి వచ్చేసి G1లో మీరు ఏ నెట్ యొక్క ఇన్పుట్ ఇస్తున్నారు, G2లో యొక్క ఏ ఇన్పుట్ ఇస్తున్నారు అని ఇక్కడ మనం డిస్క్రిప్షన్ రాసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయొచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే G1 వచ్చేసి ISP1, ఓకే, ISP1కి G1 అయితే ఇచ్చాను, సబ్మిట్ కొట్టాను. అండ్ G2 వచ్చేసి ISP2, ఓకే. సో ఈ ఓఎల్టీలో ఒక 2 ఐఎస్పీలను అయితే మనం కాన్ఫిగరేషన్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇలా అయితే మనం డిస్క్రిప్షన్ రాసుకొని పెట్టుకోవచ్చు, క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం వీలాన్ పోర్ట్స్కి వచ్చేద్దాము. వీలాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీలాన్ పోర్ట్స్ ఉంది చూసారా, వీలాన్ పోర్ట్ దగ్గరకు వచ్చేసి మనకి ఇప్పుడు 120 వీలాన్ ఉంది కదా, 120 వీలాన్కి ISP1 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇంటర్నెట్ మాత్రమే వెళ్ళాలి 120 ఉన్న వాళ్ళకి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, G1 దగ్గర ట్రంక్ మోడ్ పెట్టేసుకోండి, ట్యాగ్ పెట్టండి. ఇక్కడ పాన్లు వచ్చేసరికి 4 పాన్లు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 4 పాన్లు సెలెక్ట్ చేసుకోండి, అన్నీ ట్రంక్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. చూడండి మళ్ళీ ఒకసారి చూడండి, 120 అనే వీలాన్కి G1లో ఉన్న ఇన్పుట్ నుంచి 120 వీలాన్ అయితే వెళ్తుంది. దానికి ఇన్పుట్ వచ్చేసి G1. ఈ పాన్లో ఏ పాన్లో ఉన్నా సరే మీరు ఏదైతే 120 వీలాన్ ట్యాగ్ చేస్తారో అప్పుడు ISP1 నుంచి అయితే నెట్ అయితే వస్తుంది అనమాట. ఓకే, 130 వీలాన్ ఉంది. 130 వీలాన్కి ఏంటంటే నాకు సెకండ్ ఐఎస్పీ నుంచి కావాలి. సెకండ్ ఐఎస్పీకి మనం G2 ఇచ్చాం కదా, సో నేనేం చేస్తున్నాను, ట్రంక్ మోడ్లో పెట్టేసి సెకండ్ ఐఎస్పీని కూడా ట్యాగ్ మోడ్లో పంపిస్తున్నాను. దీనికి కూడా అంతే, మనం పాన్ 1, పాన్ 2, పాన్ 3, పాన్ 4. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేద్దాం. ఓకే, మీకు ఐడియా ఉందా? ఒకవేళ అర్థం కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చెక్ చేయండి. నేనేం చేశాను, G2కి వచ్చేసరికి ఇన్పుట్ పోర్ట్ని ట్యాగ్ చేశాను అండ్ పాన్లు వచ్చేసి అన్ని ట్యాగ్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి కింద కనపడుతుంది ఏ పోర్ట్కి ఏది ట్యాగ్ అయి ఉందనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు 120 వీలాన్ కన్నా ఇచ్చి మీరు కస్టమర్ ఓఎన్ఏలో కాన్ఫిగరేషన్ చేశారనుకోండి, ISP1 నుంచి అయితే వచ్చే డేటా అయితే వెళ్తుంది. ఇన్ కేస్ 130 వీలాన్ అయితే ఇచ్చారనుకోండి, ISP2 నుంచి వచ్చే డేటా అయితే వెళ్తుంది మన EPON OLTలో. ఓకే, ఇలా మనము మల్టీ ఐఎస్పీని అయితే కాన్ఫిగరేషన్ చేయొచ్చు. ఓకే, నేను జస్ట్ మీకు రెండే చూపించాను, మీరు దీన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత మనము దీంట్లో ఇంకా చూడాల్సింది మ్యాక్సిమంగా మ్యాక్ సిస్టమ్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏ కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ కనెక్ట్ అయితే ఇక్కడ మ్యాక్స్ చూపిస్తాయి, ఏ వీలాన్ మీద ఎన్ని మ్యాక్స్ వస్తున్నాయి అనేది అయితే మనం ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి లూప్ బ్యాక్ అనమాట. లూప్ బ్యాక్ అనేది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఇది కొత్త ఓఎల్టీ కాబట్టి డిసేబుల్లో ఉంది, దీన్ని ఎప్పుడైనా సరే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో ఎనేబుల్ చేయాలంటే లూప్ బ్యాక్ని స్టేటస్ ఉంది చూసారా, ఇక్కడ ఎనేబుల్ అని పెట్టుకోండి. ఇక్కడ రేంజ్ అని ఉంది చూసారా, ఇది వచ్చేసి పాన్ అని పెట్టుకోండి. ఇన్ కేస్ అప్లింక్ ఆల్ అని పెట్టారనుకోండి, ఎక్కడ లూప్ అయినా సరే ఓఎల్టీ మొత్తం డేటా అయితే ఆగిపోతుంది. అదే పాన్ పెట్టారనుకోండి, ఓన్లీ అవుట్ సైడ్ వెళ్ళే పాన్స్ వరకే ఆగుతాయి, అప్లింక్లు అయితే ఆగవన్నమాట. సో ఆ కాన్సెప్ట్లో నేనేం చేస్తున్నానంటే పాన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మోడ్ ఉంది చూసారా, ఆటో రికవరీ కాకుండా మాన్యువల్ రికవరీ పెట్టండి. మాన్యువల్ రికవరీ పెడితే ఏమవుతుందంటే మనకి లూప్ అయినప్పుడు మనకి పోర్ట్స్ ఆగిపోతాయి కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనే తెలుసుకోవచ్చు. అదే మీరు ఆటోలో పెట్టారనుకోండి, ఆటోలో పెట్టి ఇక్కడ టైం ఇస్తాం మనం 60 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ అవ్వాలని. 60 సెకండ్స్ తర్వాత ఏముందంటే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మాన్యువల్లో ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఓఎల్టీ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని క్లియర్ చేస్తే కానీ అవ్వదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువసార్లు నెట్వర్క్ లూప్ అవుతుందంటే ఎక్కడి నుంచి అవుతుంది అనేది అయితే మనం ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఆటోలో పెడితే ఏమవుతుందంటే అలా ఉంటుంది అనమాట, మనం అది ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది, కస్టమర్లు అందరూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కానీ మనకు తెలియదు అనమాట. అట్లాంటి ప్రాబ్లమ్స్ పట్టుకోవాలంటే ఇట్లాంటి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో నేను మాన్యువల్ రికవరీ పెట్టాను, సబ్మిట్ పెట్టేశాను. ఓకే, ఈ ప్యాకెట్స్ అండ్ వే ఉంది చూసారా, ఇది పోర్ట్ బేస్ అని పెట్టుకోవచ్చు, వీలాన్ బేస్ అని పెట్టుకోవచ్చు. అంటే మీరు వీలాన్ మీద వాడుతున్నారు అనుకోండి, వీలాన్ బేస్ పెట్టుకోండి. లేదు నార్మల్గా వాడే లెక్క అయితే పోర్ట్ బేస్ ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పోర్ట్ ఉంది చూసారా, పోర్ట్ అనేది అన్ని పోర్ట్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఓకే, తర్వాత సేవ్ అయితే క్లిక్ చేయండి. సో ఇది బేసిక్ నెట్లింక్ ఓఎల్టీని లాగిన్ చేసి దాంట్లో మల్టీ ఐఎస్పీ 2 వీలాన్ల మీద మల్టీ ఐఎస్పీని అయితే కాన్ఫిగరేషన్ చేయడం అనమాట. సో ఈ వీడియోలో అయితే మీకు ఓఎల్టీ గురించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మీద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మా సపోర్ట్@alpha telecomకి మెయిల్ కూడా చేయొచ్చు.
సో మీకు ఇంకేమైనా కొత్త డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని గురించి కూడా మనం కొత్త వీడియో అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే లైక్ చేయండి, మా వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ కేబుల్ ఆపరేటర్స్ ఆర్ కేబుల్ దగ్గర ఉన్న స్టాఫ్ ఎంప్లాయీస్ ఎవరైనా కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మా దగ్గర అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక కోర్స్ అయితే మేము డిజైన్ చేస్తున్నాము. దాని గురించి డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కూడా మా మెయిల్ అయితే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.